తెలుగుదేశం కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, తరాలను తీర్చిదిద్దే నాయకత్వ వేదిక. ఒకవైపు దశాబ్దాల రాజకీయ రణతంత్రాన్ని అవపోసన పట్టిన సీనియర్ల అపార అనుభవం, మరోవైపు నవ్యాంధ్ర తలరాతను మార్చేయాలన్న యువతరం ఉత్సాహం. ఈ రెండింటి మేళవింపుతోనే నేడు రాష్ట్రం నలుమూలల తెలుగుదేశం యువగలంలా ఉరుముతోంది. నారా లోకేష్ యువశక్తిని ఏకం చేస్తూ పరిపాలనలో కొత్త వేగాన్ని తీసుకొస్తుంటే, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్ర మంత్రులుగా రాష్ట్ర భవిష్యత్తును మార్చే భారీ ప్రాజెక్టులను, పెట్టుబడులను రప్పిస్తున్నారు. బైరెడ్డి శబరి, హరీష్ బాలయోగిలు పార్లమెంట్లో ఏపీ ప్రజల ఆకాంక్షలను ధైర్యంగా వినిపిస్తున్నారు. ఇటు ఉత్తరాంధ్రలో బెందాలం అశోక్, గౌతు శిరీష, కావలి గ్రీష్మ, అటు రాయలసీమలో పరిటాల శ్రీరామ్ వంటి యువనేతలు పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. మరోవైపు కిడారి శ్రావణ్ కుమార్ గిరిజన హక్కుల కోసం యువ నాయకుడిగా పాటుపడుతున్నారు. భాష్యం ప్రవీణ్, ఎన్ఎండి ఫిరోజ్ లాంటి యంగ్ లీడర్స్ సరికొత్త విజన్తో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇది కేవలం యువ నాయకత్వం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అసలైన భరోసా. సీనియర్ల దీవెనలతో, యువ నాయకుల పోరాట పటిమతో తెలుగుదేశం జైత్రయాత్ర సాగుతోంది. యువగలం, జయ హో తెలుగుదేశం.